ఆపదల నుండి బయటపడాలంటే షిరిడీ సాయిని ఆరాధించాలని పండితులు చెబుతున్నారు. సాయిబాబా పాదాలను ఆశ్రయించడమే ఆరాధన. సాయిబాబాకు ఆర్భాటాలు ఆడంబరాలు అక్కర్లేదు. నిండైన మనసు చాలు. మనసునే మందిరంగా చేసి సాయిని ఆరాధిద్దాం. మనసులో నిరంతరం బాబాను తలుచుకోవడమే నివేదన. సాయిబాబాకు భక్తుల గురించే ధ్యాస. మనని భవబంధాల నుండి ఎలా విముక్తుల్ని చేయాలి, అశాశ్వతమైన అనుబంధాల నుండి ఎలా బయటపడేయాలి, ఆధ్యాత్మిక చింతన పెంచి జీవితాన్ని సార్థకం చేయాలి అనే ఆయన చింత. భగవంతుడు మనిషికి అవసరమైనవన్నీ ఇచ్చి భూమి మీదకు పంపాడు. మరి అలాంటప్పుడు భగవంతుడు తాను ఇచ్చిన ఆస్తులను మానవులు సవ్యంగా ఖర్చు పెట్టాలని ఆశిస్తాడు కదా. కనుక మనం దేన్ని దుర్వినియోగం చేయకూడదు. మనకు ఉన్న ఆస్తులను సద్వినియోగం చేసుకుంటూ తోటి వారికి ఉపయోగపడుతూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. వివిధ సందర్భాల్లో సాయిబాబా అన్న మాటలు గుర్తు చేసుకుందాం. ప్రజల్ని సన్మార్గంలో పెట్టమని భగవంతుడు నన్ను పంపాడు. కానీ ఈ రోజుల్లో ప్రజలు కాస్తైనా దేవుడి పట్ల భక్తి శ్రద్ధలు లేకుండా కాలం గడుపుతున్నారు. క్షణికమైన మోహ వేషాల్లో పడి కొట్టుకుపోతున్నారు. సత్సంగాలపై ధ్యాస నమ్మకం లేవు. సత్యం మాట్లాడుతూ ధర్మాన్ని ఆచరించమంటే అసత్యాలు చెప్తూ అధర్మంలో తేలుతున్నారు. భక్తి భావన నిలుపుకుంటే మీకే శ్రేయస్కరం. నా ప్రయత్నాన్ని నేను చిత్తశుద్ధితో చేస్తాను. పుడుతున్నాం, తింటున్నాం, కాలయాపన చేస్తున్నాం. పుట్టడం, ఆయుష్ ఉన్నంత వరకు జీవించడం ఇదేనా జీవితం? ఇందులో ఏమైనా జీవిత పరమార్థం ఉందా? మన జీవితానికి గమ్యమంటూ ఉండనవసరం లేదా? సరైన నిర్దిష్టమైన గమ్యాన్ని నిర్ణయించుకొని దాన్ని చేరేందుకు ప్రయత్నించాలి. మనిషి తనను తాను తెలుసుకోలేనంత వరకు, గమ్యాన్ని నిర్దేశించుకునేంత వరకు జ్ఞానం లేనట్లే. గమ్యం తెలిసినవాడే జ్ఞాని. సద్గురువు బోధనలు వింటే వాటిని పాటిస్తే జీవితం సార్థకమవుతుంది. పుట్టినవారు గిట్టక మానరు. అందరూ మట్టిలో కలిసిపోవాల్సిందే. అయితే చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తోటివారితో వీలైనంత వినయ విధేయతలతో మాట్లాడాలి. జల్సాలు విలాసాలకు దూరంగా నిరాడంబరంగా గడపాలి. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.